హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి సీతక్క ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై 2022లో జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి కేసు నమోదుపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమపై వరుస కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శాకాంబరి నవరాత్ర మహోత్సవాలు నేటితో 13వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం మాత్రాక్రమంలో, సాయంత్రం సర్వమంగళాక్రమంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. జనగామ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడోసారి కూడా ఆడ శిశువేనని అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలో తేలడంతో గర్భస్రావం చేయించారని, ఆ తర్వాత గర్భిణి శ్రావణి మృతి చెందినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. మర్త భాస్కర్ గౌడ్ ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లింగ నిర్ధారణ, గర్భస్రావానికి సంబంధించిన ఆరోపణలపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కాపు ఉద్యమంపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ తక్కువ ధరకు ఎరువులు అందిస్తామని నమ్మించి నకిలీ డీఏపీ విక్రయించినట్టు బాధితులు చెబుతున్నారు. రాజీనామా అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఆయనను శాలువాతో సన్మానిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల కళాకారులను ప్రోత్సహించేందుకు విజయవాడలో రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు, కళా ఉత్సవ్ నిర్వహించనున్నట్టు మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఆగస్టు 6, 7, 9 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఈ పోటీల్లో సుమారు 250 మంది కళాకారులు పాల్గొననున్నారని తెలిపారు. నర్సీపట్నంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు 16.30 లక్షల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు
పడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.